విశాఖ తూర్పు నియోజకవర్గం 18వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఓటరును కలిసి తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మరో అవకాశం ఇవ్వాలని, పార్లమెంట్ అభ్యర్థిగా ఝాన్సీని ఆశీర్వదించాలని కోరారు. సీఎం జగన్ అందిస్తున్న నవరత్నాలు ప్రజలకు వరమని, జనరంజకంగా జగనన్న పాలన సాగుతుందన్నారు. నియోజకవర్గంలోని 72 రోజులుగా పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గడప గడపకు వెళ్లి పాదయాత్రగా తమకు ఒక్క అవకాశం కల్పించాలని కోరినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 18వ వార్డులో సెక్టార్ 6 ఎంవీపీ కాలనీలో ఇక్కడ పార్టీ ప్రచార కార్యక్రమంలో చేస్తా ఉన్నాం. మా ఎంపీ అభ్యర్థి గారైన బొత్స ఝాన్సీ గారు, అదేవిధంగా నేను, మా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇక్కడ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాం. ముఖ్యంగా ఈ రాబో ఎన్నికలు మా ఎంపీ అభ్యర్థి గారు చెప్పినట్టుగా ఒక ఉన్నత అంటే పెత్తందారులకి పేదలకి మధ్యలో జరుగుతున్న యుద్ధంగా, ఒక నిజాయితీకి అవినీతికి మధ్యలో జరుగుతున్న యుద్ధంగా వర్ణించవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ప్రభుత్వం అంతా నడిపించారు. ఈరోజు 5 సంవత్సరాల నుంచి కూడా సంక్షేమ పథకాలు పూర్తిగా పేదల కోసం, ఎక్కడ కూడా చిన్న అవినీతి లేకుండా, ఎవరికి ₹1 లంచం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈ 5 సంవత్సరాలు చేస్తే, ప్రతి ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి అమలు చేసి వేళ ప్రజలందరికీ మంచి చేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే, గతంలో చేసిన 2014 కానీ 14 నుంచి 19 కానీ అంతకుముందు చేసిన మొత్తం 14 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రిగా చేసిన ఈయన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇచ్చిన హామీని ఏది నిలబెట్టుకోలేదు. 2014లో 600 పేజీల మేనిఫెస్టో పెట్టి ఒక్క హామీని కూడా అమలు చేయని ఏదైనా దుర్మార్గపు వ్యక్తున్నాడంటే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే రైతు రుణమాఫీ అన్నాడు, డ్వాక్రా రుణాల మాఫీ అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, 25,000 పుట్టిన అమ్మాయికి ఇస్తా అన్నాడు. ఇలా ప్రతి ఒక్కటి అబద్ధాలు చెప్పి ఈరోజు మళ్ళీ అందరినీ ఒక్కడే వచ్చి ధైర్యం లేక అందరినీ కట్టకట్టుకుని రోజు వస్తూ ఉన్నాడు. అందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క హిస్టరీ, వాళ్ళందరూ కూడా కలిపి ఈరోజు వస్తూ ఉన్నారు. ఈయన ఏకాకిగా నిలబడి ఈరోజు ధైర్యంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా విశాఖపట్నంలో నేను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకొస్తాను, ఇక్కడ అభివృద్ధి చేస్తాను ఈ ప్రాంతాన్ని అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం కూడా చేస్తానని చెప్పిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ విశాఖపట్నం తీసుకుంటే మీరు ఇక్కడ అందరూ కూడా పాత్రికేయులు ఉన్నారు. ఏ రోడ్లైనా మీరు వెళ్ళండి, ఏ రోడ్లైనా చూడండి, ఫుట్పాత్లు చూడండి, గ్రీనరీ చూడండి, పార్కులు చూడండి. ఒక్క వాటర్ సమస్య, తాగునీటి సమస్య లేదు. 2019 నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు ఒక ట్యాంకర్ నీరు కొనుక్కున్న పాపాన పోలేదు. అదేవిధంగా ఒక్కరోజు పవర్ కట్ లేదు, అదేవిధంగా ఒక శానిటేషన్ ఇబ్బంది లేదు, ఒక దొంగతనాల ప్రాబ్లం లేదు. ఇంత అద్భుతంగా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి గారిని మనం ఎంతగా మెచ్చుకోవాలి ఈరోజు. అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవాళ చూస్తే గత 30 సంవత్సరాలు ఏ రోజు జరిగినంతగా ఈ 3 సంవత్సరాలు మా మేయర్ గారు కానీ, మా కార్పొరేటర్లు కానీ, కౌన్సిల్ ఈరోజు అభివృద్ధి చేశారు. ప్రతి రోడ్లు, తార్ రోడ్లు, ఫుట్పాత్లు, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, ఇలా బీచ్ రోడ్, అద్భుతమైన బీచ్ రోడ్డు. ఇవాళ ఎన్నో బీచ్లు డెవలప్ చేశారు. రుషికొండ కానీ, సాగర్ నగర్ కానీ, ఇలా ప్రతి ఒక్కటి అద్భుతంగా చేసి ఇవాళ చేస్తూ ఉంటే ఇవాళ వాళ్ళు చూడలేక వాళ్ళు ఏదో రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇందాక ఎవరో చెప్పారు, ఆయన ఏదో భరత్ గారు ఎంపీగా నేనే గెలుస్తాను, ఎమ్మెల్యేగా ఆయనే గెలుస్తాను అనేది చెప్పారంట. వచ్చే చూద్దాం. జూన్ 4 రిజల్ట్స్ రాబోతున్నాయి. ఆయన చూసుకోమనండి, జూన్ 4 రెడీగా ఉండమనండి. రిజల్ట్స్లో ఏమొస్తో వెయిట్ చేయమని చెప్పండి. గతంలో ఆయన నా మీద ఓడిపోయి ఉన్నారు, ఆయనకి చూస్తారు ఈసారి కూడా. మళ్ళీ నాకు ఆయన దురదృష్టానికి చూసి నేను బాధపడతా ఉన్నా. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి ఓడిపోతున్నారు ఆయన మా ఝాన్సీ గారి చేతిలో. అది రాసుకు పెట్టుకోండి. ఈరోజు గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని గ్రామ సచివాలయాల ద్వారా ఈరోజు ₹1 కూడా అవినీతి అనేది తావు లేకుండా ఈరోజు నీతివంతమైన పాలనతో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఇవ్వటం, సంక్షేమ ఫలాలు పక్కనే తలుపు తట్టి ప్రతి ఇంటికి ఇవ్వడం, ఆరోగ్యశ్రీ లాంటివి కూడాను ఈరోజు ఒక పక్కన కుటుంబానికి 25 లక్షల వరకు, 25 లక్షల వరకు కుటుంబానికి ఇవ్వడంతో పాటు వేలాది వాటికి సంబంధించిన గతంలో ఉన్న వాటికంటే 3,000 సుమారు అటువంటి వాటి మీద కూడా దృష్టిలో పెట్టి వాటికి ట్రీట్మెంట్ ఇప్పించడంతో పాటు ఎడ్యుకేటెడ్ హబ్గా ఇక్కడ ప్రత్యేకించి నాడు నేడు నుంచి స్కూల్స్ దగ్గర నుంచి ఈరోజు యూనివర్సిటీస్ వరకు, అలాగే మెడికల్ కాలేజ్ వరకు అనేకమైనవి ఇక్కడ తీసుకొని రావటం అనేది, దాంతోపాటు విశాఖని రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా తీసుకోవడానికి, పరిపాలనా రాజధానికి ఈ ప్రాంతం వచ్చినప్పుడు ఈ ప్రాంతం వెనుకబాటుతనాన్ని పోగొట్టడానికి వాటికి పూర్తి స్థాయిలోని వాటికి అవసరమైన మౌలిక వసతులతో పాటు రానున్న రోజుల్లో పిల్లల భవిష్యత్తు ఇంకా బంగారు బాటగా ఉండాలి. ఎక్కడో వలసల బారిన పడి కుటుంబాలు చిన్నభిన్నవడం కాకుండా ఉన్న ప్రాంతాల్లోనే ఈరోజు పరిశ్రమలు అట్లాంటివి నెలకోవడం వల్ల చాలామందికి ఉపాధి అవకాశాలతో పాటు
ఈరోజు ఏషియన్ కంట్రీలోనే మరి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా వైజాగ్ విశాఖపట్నం ఉండడం, మరి ముఖ్యమంత్రి గారు కూడా విజన్ విశాఖ పేరిట ఇప్పటికే వాటికి కావాల్సిన కోట్లాది రూపాయలు అటు ఫ్లైఓవర్స్ కానీ ఇటు పోర్ట్లు డెవలప్మెంట్ కానీ అట్లాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఉన్న వాటిని ఒక పక్క దృష్టి సారిస్తూ సంక్షేమ ఫలాలు ఇంకో పక్కన అందిస్తూ కావలసిన వాటన్నిటి మెట్రో లాంటి వాటిని ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా కీలకమైన ఉన్నాయి. ఇవన్నీ మనకు కావాలి అంటే ఈ ప్రాంతవాసులై ఉండి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని మీ ద్వారా కోరుకుంటున్నాను. తప్పనిసరిగా మన ప్రాంతం అభివృద్ధి దిశగా ఉండి మన పిల్లల భవిష్యత్తు